श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనని చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోత్ఫాసమానే విమానే కావేరీ మధ్యదేశే ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధిమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూత్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ తమ ప్రథమ ప్రయత్నంగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి సుబ్బలక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. ప్రథమ ప్రయత్నమైన మంచిగా సాగింది. చాలా శ్రద్ధగా చాలా స్పష్టంగా విషయాన్ని అందంగా వివరించేటటువంటి సమర్థత మొదటి ప్రయత్నంలోనే నిరూపించుకున్నారు తల్లి. ఆచార్య అనుగ్రహం, రామచంద్రజీయర్ స్వామి వారి శిష్యులు అని తెలిసిందే ఆచార్య తనయన్ అనుసంధానాన్ని బట్టి. అలాంటి ఆచార్య అనుగ్రహంతో ఈ సద్గ్రంథ అధ్యయనం మీకు సఫలం కావాలి. చాలా చక్కగా చెప్పారు, మంచిగా దాన్ని రాసుకున్నారు. రాసుకున్న దాన్ని స్పష్టంగా చక్కగా అనుసంధానం చేసి మీరు అర్థం చేసుకుంటూ అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో నిన్నటి ముఖ్య అంశాలన్నింటినీ కూడా పరామర్శిస్తూ సమగ్రంగా ఈ మనన రూపమైనటువంటి వ్యాసంగంలో అన్వయించినటువంటి మీకు ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి, ఇతోధికమైనటువంటి సదవకాశం కలిగి సద్గ్రంథాల అధ్యయనం చేసి మంచి విషయాలని 10 మందికి పంచగలిగే సౌభాగ్యం కలగాలి అని పరిపూర్ణంగా ఆచార్యులని అలాగే పెరుమాళ్ళని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. శ్రీరంగరాజస్తవం అర్థానుసంధాన ప్రారంభంలో మననానికి శుభారంభం మీరే చేశారు. ఈ శుభారంభం ఇంకా ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఇందులో అన్వయించాలి. ఆ రంగరాజస్వామి యొక్క వైభవాన్ని నోరారా కీర్తించగలిగేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కూడా మనం వాంఛిద్దాం. చాలా బాగుంది తల్లి, మీరు ఈ వ్యాసంగాన్ని కొనసాగించండి. వాక్కు స్పష్టంగా ఉంది, అవగాహన క్లియర్గా ఉంది. మీరేమీ సంకోచించాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా ఈ రకమైనటువంటి ప్రవృత్తిని మీరు ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవాలి అని మనసారా సూచన చేస్తున్నాను. చిన్న సవరణ మాత్రమే ఉంది. అంతరిక్షగత శ్రీమాన్ అని అనడానికి అంతర్గత అని అన్నారు. అంతరిక్షగత అనాలి. అంతర్గతం అంటే అర్థం వేరు, అంతరిక్షగతడు అంటే అర్థం వేరు. అంతరిక్షం అంటే ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి విభీషణుడు అని అక్కడ స్పష్టం చేస్తారు. అంతర్గత అని చదివారు మీరు,
అక్కడ ఒక్క చోట కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా చక్కగా శ్లోకానుసంధానం కూడా చాలా బాగా చేశారు. మనసారా అభినందిస్తూ మనం ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. నిన్న మనం తనియన్ని మాత్రమే అనుసంధానం చేసుకున్నాం. ప్రార్థనా శ్లోకాలు చివరిలో అనుసంధానం చేసుకునేటటువంటి మంగళాశాసన శ్లోకాలు అలాగే వాష్ తిరునామాలు కూడా శ్రీనివాసరావు గారు చక్కగా దీని మీద ఒక క్రమంలో రాసి పెట్టారు. నాకు అది ఫార్వర్డ్ చేశారు ముందే, నేను నిన్న కాలక్షేపం అయిన తర్వాత చూశాను. అందులో మంగళాశాసనం మనం ఫార్వర్డ్ చేసుకున్న దాంట్లో ప్రింటెడ్ మ్యాటర్లోది రాశారు. అందులో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి కాబట్టి అది కరెక్షన్స్ చేసి అప్పుడు మనం గ్రూప్ లో ఫార్వర్డ్ చేసుకుందాము అని వారికి సూచన చేశాను. 5 వరకటి శ్లోకాలు కూడా మీ దగ్గర ఉంటాయి, అందుకే నేను మళ్ళీ పంపించలేదు. ఆ చిన్న చిన్న కరెక్షన్స్ చేశాక అవి మీకు ఫార్వర్డ్ చేస్తారు, అది మన దగ్గర ఉంటుంది. దాన్ని చూస్తూ చక్కగా మనం అలవాటు చేసుకుందాం, సులభంగానే మనకు అలవాటు అయిపోతుంది. అలాగే సీతాదేవి గారు సంగ్రహంగా ఉన్నటువంటి శ్రీరంగరాజస్తవం పూర్వశతకం ఉత్తర శతకం పీడిఎఫ్ పెడతాను అని ఆ రోజు అన్నారు. నా దగ్గర రెడీగా ఉంది, పెట్టిదా అని అన్నారు. గ్రూప్ లో షేర్ చేశారో లేదో మరి నాకు తెలియదు. ఒకవేళ షేర్ చేయకపోతే దాన్ని కూడా షేర్ చేసుకుంటే సులభంగా ఆ పేజీలు వెతుక్కోక్కర్లేకుండా చూసుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా సూచన చేస్తున్నాను. ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి. ఇక మన ఇవాల్టి నుంచి మనకి ఇవాల్టి నుంచి విషయాన్ని గురించినటువంటి ప్రస్తావన చేసుకోగలుగుదాం. ముందుగా ఈ గ్రంథాన్ని మనకి అందించినటువంటి పరాశర భట్టర్ వారి గురించిన కొన్ని విశేషాలని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం శ్రీరంగరాజస్తవం అని పేరుంది కదా, ఆ పేరులో ఉండేటటువంటి అంతరార్థాన్ని ఒకటి తెలుసుకుందాం. ఈ గ్రంథం ద్వారా ఏ విషయం ప్రతిపాదన చెయ్యబడుతోంది, రంగరాజస్తవం అంటే రంగరాజును గురించి చెప్తోంది అనేది సామాన్యంగా తెలిసిన విశేషమైనటువంటి ఏ అంశం ఈ గ్రంథం ద్వారా ప్రతిపాదన చేస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ప్రారంభ శ్లోకం ఆచార్య ప్రార్థనతో ప్రారంభమవుతుంది. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్య అని, అది మనం ఇంతకు ముందు అనుసంధానం చేసుకున్నాం కాబట్టి చివరిలో లాంఛనంగా దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇవాళ భట్టరు వారు మనకు అందించినటువంటి గ్రంథాలు ఏవేవి ఉన్నాయి అనే దాని మీద మనం ముందుగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భట్టరు వారి స్వభావాన్ని బట్టి చాలా సాహసి అని మనం విన్నాం. సద్గురువులలో నిలకడగా ఉండాల్సినటువంటి మరొక లక్షణం కూడా భట్టరు వారిలో ఉంది అని వారి చరిత్రలో మనకి తెలుస్తూ ఉంటుంది. సదాచార్యులైనటువంటి వారు స్వలాభం కోసం కానీ, కీర్తి కోసం కానీ, ఆదరం కోసం కానీ ఎవరి దగ్గరికి చేరరు, శ్రీమంతులని ఆశ్రయించరు. ఆ రోజులలో అయితే రాజులని ఆశ్రయించరు అని, అలా రాజులని ఆశ్రయించకుండా ఉండేటటువంటి లక్షణం కలిగిన వారు భట్టరు వారు అని కూడా చెప్తారు. వాళ్ళకి విశ్వాసం పరమాత్మ పట్లే ఉంటుంది. నా భగవంతుడు నాకుండగా నేనెందుకు ఇంకొకరి పంచన చేరాలి అనేటటువంటి నిలకడ కలిగి ఉండడం అనేది కూడా సదాచార్యులలో ఉండేటటువంటి ఒక మంచి లక్షణం. భట్టరు వారు అనేవారట, నా భగవంతుడు ఎప్పుడూ అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ అభయహస్తం మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మీకేం పర్వాలేదు అని కదా, నేనున్నాను అని కదా ఆయన అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. ఒక రాజుగారు, ఆయన కూడా మంచివాడే, వీరశిఖామణి వల్లవరాయుడు అని ఆయన పేరు. అలాంటి అంటే సద్గుణ సంపన్నులైనటువంటి మహారాజులు, చక్రవర్తులు ఇలాంటి ఆచార్యులని తమ ఆస్థానానికి రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ఆ రాజుగారు ప్రార్థన చేస్తే భట్టరు వారు చెప్పినటువంటి మాట ఏదిటా అంటే, నా రంగనాథుడు తన అభయహస్తాన్ని తాను ముడిచేసుకున్నా నేను మాత్రం రాజాస్థానాన్ని చేరను అన్నారట. అంటే అభయహస్తాన్ని రంగనాథుడు ముడుచుకుంటాడా కాదా పక్కన పెట్టండి, రంగనాథుడు నాకు అభయం ఇవ్వకపోయినా మీరు నాకు దిక్కు అంటూ నేను మీ పంచన చేరేటటువంటి స్థితి ఉండదు అని స్పష్టంగా
భట్టరు వారు చెప్పారు అని అంటారు. అలా భగవంతుడు తప్ప మరొకరు ఎవరు నాకు గతి కాదు అని నిశ్చయంగా నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావులు భట్టరు వారు. ఇక వారి వల్ల మనకి జరిగినటువంటి ఉపకారం ఇంకొకటి కూడా ఉంది. మనకి ఎన్నో ఆభరణాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు ఉంటాయి. కానీ అన్నింటినీ మనం నిత్యము అనుభవించలేం. కొన్నిటికి కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయాలలో వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ నిత్యం పెట్టుకునేటటువంటి అలంకారాలు కొన్ని ఉంటాయి. రోజు వేసుకునేటటువంటి గాజులు బంగారంవే అనుకోండి, రోజు పెట్టుకునేటటువంటి చెవికి ఆభరణాలు, రోజు పెట్టుకునేటటువంటి ఉంగరాలు, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. ఇవి ఎప్పుడూ మనం అనుభవించేటటువంటి సొత్తు మనది. అలా మనకి నిత్యాభరణాలుగా ఉండేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలని మనకి భట్టరు వారు అందించారు. ఇది మిగిలిన ఆచార్యుల కంటే కూడా భట్టరు వారు అందించినటువంటి వాంగ్మయాన్ని మనం అనుభవిస్తున్నటువంటి తీరు కోసం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ శ్లోకాలు ఏవి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పొదుత్తనయలలో ఉండేటటువంటి భూతం సరశ్చ మహదాహ్వయ, ఇది నిత్యం పెట్టుకునేటటువంటి ఒక ఉంగరం అనుకోండి, నిత్యం వేసుకునేటటువంటి గాజులు అనుకోండి. నిజంగా బీరువాలో పెట్టుకున్న వాటికంటే కూడా ఇవే మనకి అనుభవయోగ్యంగా ఉండేటటువంటి ఆభరణాలు అన్నమాట. అలాగే నిత్యం కట్టుకునేటటువంటి వస్త్రాలు, ఇవే ఒంటికి హాయిగాను ఉంటాయి, మనకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి, సుఖాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, అనుభవాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో చెప్పాలి అంటే పొదుత్తనయంలో అనుసంధానం చెయ్యకుండా మనం ఉండం. మనం ఈ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత అందులో గురు పరంపర మొత్తం మనం వందనం చేసుకునేటటువంటి శ్లోకాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారు భట్టరు వారు. అలాగే నిత్యం మనం చేసుకునేటటువంటి వ్రతం తిరుప్పావై వ్రతం. మన జన్మ ఉన్నంత వరకు ఆ వ్రతాన్ని మనం అనుసంధానం ఆచరిస్తూనే ఉంటాం. ఆ వ్రతంలో మనం ధ్యానం చేసుకునేటటువంటి శ్లోకం నీలాతుంగస్తనగిరి తటి మనకు అందించినది ఎవరు అంటే భట్టరు వారు. నిశ్చయంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే మనం తిరుమంజనం, భగవంతుని యొక్క తిరుమంజనాన్ని సేవించేటప్పుడు భగవంతుడికి తిరుమంజన సమర్పణం అనే సేవ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ తిరుమంజన సందర్భంలో అనుసంధానం చేసేటటువంటి శ్లోకం ఒకటి. ఇవన్నీ ముక్తక శ్లోకాలు అంటారు వీటిని. అంటే దేనికదే అన్నమాట, ఒకదానికి లింక్ అంటూ ఉండదు. అది త్వం మే అహం మే అనేటటువంటి శ్లోకం. ఇది వింటూ ఉంటాం. పెరుమాళ్ళకి తిరుమంజనమైనప్పుడల్లా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు. మనం తిరుమంజనం చేసుకున్నప్పుడు కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చెయ్యాలి అని అంటారు. ఇది భట్టరు వారు మనకు అనుగ్రహించినటువంటి శ్లోకమే అంటారు. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క సందర్భంలో అనుగ్రహించారు. ఒకనాడు భట్టరు వారు రంగనాథుణ్ణి సేవించడానికి వెళ్ళేటప్పటికీ అప్పుడే తిరుమంజనమై తడిబట్టలతో వేంచేసి ఉన్నాడట పెరుమాళ్ళు. అది చూసి త్వమ్మే అహమ్మే అనేటటువంటి శ్లోకాన్ని అనుగ్రహించారు అని అంటారు. అంటే పెరుమాళ్ళని అంతగా మంచిగా ప్రేమించగలిగేటటువంటి ఒక భావన కలగాలన్నమాట. మనం కూడా మొన్న తిరుమంజనం సేవించినప్పుడు, వరదరాజస్వామి తిరుమంజనం సేవించినప్పుడు మనం జనం ఎక్కువ ఉండి అందరికీ ఆ ఇరవాడ తీర్థం ఇవ్వడానికి ఆలస్యమై మన వాళ్ళు రావడం ఆలస్యం అవుతూ ఉంటే అర్చకులు అన్న మాట గుర్తుపెట్టుకోండి, తడిబట్టలతో ఉన్నాడు స్వామి, తడిబట్టలతో ఉన్నాడు స్వామి, రండి తొందరగా రండి అని మనని తొందర పెట్టారు. అలా తడిబట్టలతో ఉండేటటువంటి స్వామిని చూసి ఎందుకయ్యా నీకు ఈ గతి అన్నట్లుగా చమత్కారంగా ఈ శ్లోకాన్ని అందించారు అంటారు. ప్రతిజ్ఞ చేస్తున్నావా నాయన స్నానం చేసి తడిబట్టలతో అని అంటారు. ఆ శ్లోకం కూడా మనం పెద్దల ద్వారా చాలా సార్లు వినే ఉన్నాం. వీటన్నింటినీ మించి మనకి భగవద్ అనుగ్రహాన్ని కలిగించేటటువంటి ఒక చిన్న మంత్రం, ఎక్కువ కష్టపడక్కర్లేకుండా సులభంగా నిర్భయంగా ఉండడం కోసం అన్ని రకాలైనటువంటి సేవలు మనం చేస్తున్నాము అనే తృప్తిని పొందడం కోసం వారు చెప్పినటువంటి ఒక మంచి ఉపాయం అని చెప్పగలిగినటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది అగ్రత పృష్ఠతశ్చైవ అనేటటువంటి ఒక శ్లోకం. ఈ వీరశిఖామణి వల్లవరాయలు అనేటటువంటి రాజుగారే
ఆయనను ప్రార్థించి, స్వామి సమయం ఉండటం లేదు, రాజకార్య భారం అధికమైపోయింది, నేనేమి చేయలేకపోతున్నాను, సిద్ధాంతం ప్రకారంగా వైదిక విధులని నేనేమీ నిర్వహించలేకపోతున్నాను అంటే, ఏం అక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకాన్ని నువ్వు అనుసంధానం చేసుకో చాలు అని భట్టరు వారే ఆయనకి ఉపదేశం చేశారు అని అంటారు. అగ్రత పృష్ఠతశ్చైవ అనేటటువంటి శ్లోకం. ఇది కూడా రామాయణాన్ని మనం ప్రార్థన శ్లోకంగా దీన్ని కూడా మనం అనుసంధానం చేస్తూ ఉంటాం. చూసారా, ఇప్పుడు ఇవన్నీ మనం రోజు అనుభవిస్తున్న శ్లోకాలే కదా, రోజు మనం తెలుసుకుని విని ఆనందించేటటువంటి అనుసంధించేటటువంటి శ్లోకాలు. ఇవన్నీ మనకు అందించినది ఎవరు అంటే, వారి భావనలో వచ్చినటువంటి ఈ శ్లోకాలు మనకి అంత దగ్గరికి వచ్చాయి అనుకోవడం కోసం భట్టర్ వారి వాంగ్మయం అంటే స్తోత్రాల సంగతి పక్కన పెట్టండి, శ్లోకాలు చాలు మనని తరింపచేయటానికి అని అంటారు. మరి ఇవన్నీ సంస్కృతంలోవే కదా, మరి తమిళంలో వీరేమైనా రాశారా అని ఒక సందేహం కలగాలి మనకి. భట్టర్ వారి దాకా గుర్తుపెట్టుకోండి, అంటే నాథమునుల దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరలో భట్టర్ వారి దాకా ఉండేటటువంటి ఆచార్యులందరూ కూడా ఉభయ వేదాంతాలని సమానంగానే ప్రచారం చేశారు. అంటే సంస్కృత వేదం ఒక్కటే అని కాకుండా, ద్రావిడ వేదం ఒక్కటే అని కాకుండా, ఉభయ వేదాంతాలని చక్కగా ప్రచారంలోకి చేశారు, ప్రవచనాదులని చేశారు, రెండింటినీ సమానంగా ఆదరించారు భట్టర్ వారి దాకా. తర్వాత పరిస్థితి మారింది. సో తర్వాతది మనకి ఇప్పుడు వద్దు, భట్టర్ వారి దగ్గరే ఉన్నాం కాబట్టి రెండింటినీ వారు ఆదరించారు, ప్రచారం చేశారు అన్నంత వరకు తీసుకుందాం మనం. మరి అందులో నిత్యము అనుసంధానం చేసుకునేటటువంటి వాటిని మనకు అనుగ్రహించినది ఏది అనంటే, ఇగో మీరే చెప్పాలి, వెంటనే చెప్పేయాలి. మీరు అనుసంధానం చేస్తున్నారు కూడా రోజు. ఏది? తమిళంలో ఇలాగే ముక్తకాలలో ఉండేటటువంటి శ్లోకం లాంటివి తమిళంలో చెప్పినవి మీరు రోజు చదువుతున్నవే. మీరు రోజు భగవద్గీత కాలక్షేపం చేస్తున్నారు కదా, ఆ కాలక్షేపానికి ముందు మీరు తనియన్లను అనుసంధానం చేస్తున్నారు కదా. భక్తామృతం విశ్వజనానుమోదనం అంటూ ప్రారంభించి కొన్ని తనియన్లను అనుసంధానం చేస్తారు కదా. అందులో భట్టర్ వారు మనకు అందించినటువంటి తనియన్లు 2 ఉన్నాయి, గుర్తించారా లేదా? వాంతిగళం సోలై అని ఒకటి, మిక్క విరై నిలయం అనేటటువంటి 2 పాసురాలు ఉన్నాయి చూసారా, తనియన్లు. అవి మనకు అందించినది భట్టర్ వారు. ఇప్పుడు ఆ భట్టర్ వారు అందించినట్టు అంటే ఇవాళంటే మనం తిరువాయుమొഴി నేర్చుకుంటున్నప్పుడు చదువుతున్నాము అని అనుకుంటాం, కానీ తిరువాయుమొഴി కూడా నిత్యానుసంధేయంగానే ఉండేది కదా. అందుకని తనయంలో కూడా పొదుత్తనయంలో ఎలాగో తిరువాయుమొഴి తనయంలో కూడా అలాంటివే. అందులో ఈ వాంతిగళం సోలై అనేటటువంటి ఈ పాసురాన్ని మనం కనుక, తనియన్ పాసురాన్ని కనుక మనం చూస్తే, తిరువాయుమొഴి నమ్మాళ్ళవార్లు ఎవరి గురించి చెప్పారు అని అంటారు భట్టర్ వారు అంటే, రంగనాథుణ్ణి గురించే చెప్పారు అని అంటారు. వాన్ తిగళం సోలై మదిళరంగర్ వన్ పుగళ్మేల్ అంటూ మంచి 1000 అని అక్కడ వస్తుంది. ఎవరి పుగళ్, ఎవరి కళ్యాణ గుణాలు చెప్పబడ్డాయి అంటే, రంగనాథ స్వామి యొక్క కళ్యాణ గుణాలు పాడేరు అని అంటారు. నిజానికి తిరువాయుమొഴിలో రంగనాథ స్వామి గురించి మంగళాశాసనం చేస్తూ చెప్పినటువంటి దశకం ఒక్కటే మనకి కనిపిస్తుంది. కానీ తిరువాయుమొഴి అంతా రంగనాథ వైభవాన్ని చెప్పేదే అని నిశ్చయం చేసి భట్టర్ వారు చెప్పారు అంటే, దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం ఒకటి మనం గ్రహించాలి. అంటే రంగనాథుడే మిగిలిన దివ్య దేశాలకంతటికీ కూడా శరీరి లాంటి వాడు అనేది ఒకటి అయితే, రంగనాథుడి పట్ల ఉండేటటువంటి భక్తితోటే పాడేరు నమ్మాళ్వార్లు అని అనడం ఒకటే అయితే, భట్టర్ వారికి రంగనాథుడి పట్ల ఉండేటటువంటి ప్రీతికి అది నిదర్శనంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వాన్ తిగళం సోలై మదిళరంగర్ అనేటటువంటి పదాన్ని బట్టి ఆయన పుగഴే పాడేరు అని. తర్వాత అందులో చెప్పబడినటువంటిది అర్థపంచకం అని చెప్పేటటువంటి మిక్క విరనిలయం మెయ్యా ముయర్నిలయం అనేటటువంటి ప్రతిపాద్యమైనటువంటి వస్తువు ఏది అంటే అర్థపంచకం చెప్పబడింది అన్నారు. ఎవరి గురించి పాడేరు అని అన్నారు అంటే, అది రంగనాథుడి గురించే, రంగనాథుని యొక్క కళ్యాణ గుణ వైభవమే తిరువాయుమొഴి అని
అది కన్నదెవరు పెంచినది ఎవరో దాంట్లో ఇద్దరు గురించి నమ్మాళ్ళ వార్లని రామానుజుల వారి గురించి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఇది మనం నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటి తనయలు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకు చాలు. ప్రస్తుతానికి మన స్టాండర్డ్ లో మనం తీసుకుంటే ఇది మనం నిత్యము అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకాలు, పాశురాలుగా మనం చెప్పుకుందాం. ఇంకా వారు అందించినటువంటి స్తోత్రాలు ఏవేవి ఉన్నాయి, గ్రంథాలు ఏవేవి ఉన్నాయి అనేదాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకోవాలి. అంతేకాదు మనం చెప్పుకోబోతూ ఉండేటటువంటి ఈ శ్రీరంగరాజస్తవానికి ఉండేటటువంటి ప్రామాణ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముందుగా వీరు మనకి అందించినటువంటి గ్రంథాలని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని మన దగ్గరికి వచ్చేసినాయి. మీరు ఇప్పుడు తాత్కాలికంగా కాగితం మీద రాసుకోండి, కానీ తర్వాత హాయిగా పుస్తకమే మన దగ్గర ఉంటుంది. అందులో ఏదెక్కడుందో మనం తెలుసుకోగలిగేటటువంటి ఒక స్థిరత్వం రావాలి. కానీ అందులో మనకి తెలియాలి అని అంటే బాగా తెలిసినవి శ్రీగుణరత్న కోసం శ్రీరంగరాజస్తవం, ఇవి రెండు మనం నిశ్చయం చేసేసుకుందాం. శ్రీగుణరత్న కోసం శ్రీరంగరాజస్తవం, తర్వాత మళ్ళీ వీటిని మనం వివరణ చేసుకుంటాము. ఇది కాకుండా వారు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు, అసలు భట్టర్ వారు అందించినటువంటి శ్లోకాలు, ముక్తక శ్లోకాలు 50 పైన ఉన్నాయిట. అవి కూడా గ్రంథస్థమై ఉన్నాయిట. కొన్నిట్లో వాటిని రిఫరెన్స్ గా కూడా ఇస్తూ ఉంటారు అంటారు. సరే, మనం ఇప్పుడు వాటన్నింటినీ అక్కర్లేదు, తెలుసుకున్నందుకు మనం అనుసంధానం చేసుకుంటున్న వాటిని మాత్రం మనం చెప్పుకుందాము. అందులో మనకి రహస్యత్రయం అనేది ప్రధానం. మంత్రత్రయం అంటాం కదా, అష్టాక్షరి, ద్వయము, చరమ, శ్లోకము. ఈ మూడింటిలో ఉండేటటువంటి అర్థాన్ని వివరణ చేస్తూ సంగ్రహంగా మనకి వారు అందించినటువంటి స్తోత్రం అష్టశ్లోకి అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి స్తోత్రం. ఇది కూడా మనకి నిత్యానుసంధేయమైనదే. స్నానం చేసిన వెంటనే మనం అనుష్ఠానం చేసుకున్న తర్వాత అష్టశ్లోకిని తప్పకుండా అనుసంధానం చెయ్యాలి అని అంటారు. మనం దాన్ని ఇక్కడ శ్రీపరాశర భట్టార్య అంటూ చదివే వాళ్ళు కూడా చాలా మంది, ఇది వరకు సంప్రదాయంలో ఉన్నవాళ్ళు, సంప్రదాయంలోకి వచ్చిన వారు కూడా తప్పకుండా అష్టశ్లోకిని అనుసంధానం చేస్తూ ఉండేవారు. అకారార్థో విష్ణు అనేది ప్రారంభమవుతుంది. అద్భుతమైనటువంటి శ్లోకం, అష్టాక్షరి కాబట్టి 8 శ్లోకాలే అష్టశ్లోకి అనేటటువంటి పేరుతోటి అందించారు అని అంటారు. ఇంకా వీరు అందించినటువంటి కృతులు అని చెప్పబడేవి చతుశ్లోకి అని, ద్విశ్లోకి అని, తనిశ్లోకి అని 3 గ్రంథాలు ఉన్నాయి, 3 స్తోత్రాలు ఉన్నాయి అని అంటారు. కానీ అవి ఇప్పుడు మనకి దొరకటం లేదు. ఇవి భట్టర్ వారు రాశారు అని వారి గురించి గురు పరంపరామోదే గ్రంథాలలో వారు అందించినటువంటి కృతులుగా చెప్తారు. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడు అవి మనకి లభించటం లేదు. అష్టశ్లోకి మాత్రం అందుబాటులో ఉంది, అనుసంధానంలో ఉంది, ఆచరణలో కూడా మనకి అష్టశ్లోకి అనేటటువంటి ఒక స్తోత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక స్వామివారి వైభవాన్ని గురించి మనకి శ్రీగుణరత్న కోసం శ్రీరంగరాజస్తవం అనేటటువంటి 2 గ్రంథాలని అందించారు. ఈ శ్రీరంగరాజస్తవం కూడా ఎలా అందించారు అంటే కూర్చొని రాయాలని రాయలేదు. శ్రీగుణరత్న కోసం కూడా చేతిని సేవిస్తూ అద్భుతంగా అందించారు అని అంటారు. అలాగే పంచస్తవాలు మనకి కూరత్తాళ్వాన్ ఒక చోట కూర్చొని రాసి అందించలేదు, ఒక్క వరదరాజస్తవం తప్ప. అలా కాకుండా వారు ఎలా అందించారని మనం చెప్పుకున్నాము అంటే శ్రీరంగం నుంచి దూరంగా ప్రయాణమై వెళుతూ తిరుమాలిరుంసోలై చేరేంత వరకు మధ్యలో ప్రయాణంలో ఆయన ఆసువుగా చెప్పినటువంటి స్తోత్రాలు అని అనుకున్నాం. అలాగే 2 పర్యాయాలు వారికి ఈ రకమైనటువంటి ఒక విరహం కలిగింది భట్టర్ వారికి కూడా. భట్టర్ వారు తిరుక్కోటియూర్ నుంచి మళ్ళీ తిరిగి శ్రీరంగానికి వేంచేసేటటువంటి సందర్భంలో ఆసువుగా చెప్పినటువంటి స్తోత్రమే శ్రీరంగరాజస్తవం. గుర్తుపెట్టుకోండి, వారు రాయాలని ఒక చోట కూర్చొని రాసినటువంటి స్తోత్రం కాదు. చాలా రోజులు రంగనాథుడికి దూరంగా ఉండి మళ్ళీ శ్రీరంగానికి పయనమై
తిరుక్కోట్టియూర్ నుంచి, ఇప్పుడు మీరు చాలా సార్లు దివ్యదేశ యాత్రలు చేస్తున్నారు కాబట్టి తిరుక్కోట్టియూర్ నుంచి శ్రీరంగానికి ఎంతసేపు ప్రయాణమో ఒకసారి ఆలోచించండి. బై రోడ్డు, ఇప్పుడున్న రోడ్లు ఇవన్నీ పెట్టుకోండి, అప్పుడు ఉండేటటువంటి స్థితి ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అందులో శ్రీరంగరాధ స్తోత్రం అని కూడా మనకి ఒకటి ఉంది, సప్త ప్రాకారమచ్చే అని అనుకున్నాం. అందులో చూడండి, కదాహం కావేరి అంటూ కదా కదా అని ఎప్పుడు చూస్తానో కదా, ఎప్పుడు చూస్తానో కదా, ఎప్పుడు చేరతానో కదా అనేటటువంటి ఒక ఆర్తి మనకి ఆ స్తోత్రంలో కనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి వారు కావేరిని దర్శించటం దగ్గర నుంచి రంగనాథుణ్ణి గర్భగుడిలో సేవించే అంత వరకు అలా ఒక్కొక్క సన్నివేశాన్ని సేవిస్తూ చెప్పినటువంటి శ్లోకాలన్నమాట. అంటే ఇది భట్టరు వారి కళ్ళతో మనం సేవించటం, శ్రీరంగరాజస్తవాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసుకోవడము అనంటే, మనం చూస్తూ ఇదిలాగా అని చెప్పుకుంటూ వెళితే ఎలా ఉంటుందో అలా చేసినటువంటి అనుభవమే శ్రీరంగరాజస్తవం పూర్వ శతకంలో అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ఇది ఆసువుగా చెప్పినటువంటి స్తోత్రం అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఇది శ్రీరంగనాథుని వైభవాన్ని వర్ణించేటటువంటి స్తోత్రాలలో మొదటిది అని కూడా చెప్పుకోవచ్చు. అదేంటండి అంటే, ఇంతకు ముందు ఇంతమంది ఆచార్యులు ఉన్నారు కదా, వారెవరూ శ్రీరంగనాథుని గురించి వర్ణించలేదా, శ్రీరంగనాథ వైభవాన్ని గురించి చెప్పలేదా అనంటే, ఇక్కడ ఒక చిన్న విమర్శ చేస్తారు. మనకి వీరికంటే ముందున్నటువంటి వారు రామానుజుల వారికి కూడా ఆచార్యులైనటువంటి యామునాచార్యుల వారు అందించినటువంటి స్తోత్రం ఎక్సలెంట్, రత్నంగా పేరు పొందినటువంటి స్తోత్ర రత్నం అని ఒకటి ఉంది. మరి ఆ స్తోత్ర రత్నంలో ఎవరి వైభవం వర్ణించబడింది అని ఒక్కసారి పరిశీలనగా చూస్తే 60 పైన శ్లోకాలు ఉన్నాయి. ఆ 60 శ్లోకాలలో కూడా ఎక్కడ ప్రత్యేకించి రంగనాథుని యొక్క పేరు అంటూ మనకి ప్రస్తావింపబడదు. గమనించండి మీరు, అది రంగనాథ వైభవాన్నే తెలియచేస్తుంది అని నిశ్చయం చేస్తున్నారు. ఎందుకని అంటే, ఆళ్వందార్లు ఏం చేసి ఉన్నది శ్రీరంగంలో, ఆళ్వందారికి కులధనం ఎవరు అంటే శ్రీరంగనాథునే. కులధనం కులదైవతం తత్ పాదారవిందం అరవింద విలోచనస్య అని అన్నారు. కాబట్టి శ్రీరంగవాసం చేస్తున్నారు, శ్రీరంగనాథుణ్ణే కులధనంగా కలిగి ఉంటున్నారు. కాబట్టి వారు ఆ స్తోత్రం రంగనాథుడే ప్రమేయంగా చెప్పారు అని అనుకోవడమే తప్ప మనకి సాక్షాత్తుగా ఏ రకమైనటువంటి ప్రమాణము అందులో ఉండదు. అంచేత ఇది మొదటి స్తోత్రం అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు అని అంటారు. ఎందుకంటే శ్రీరంగనాథుడు అనే పదం రాకుండా మనకి ఏ శ్లోకము ఇందులో పూర్తి కాదు. కాబట్టి శ్రీరంగనాథ వైభవాన్ని తెలియచేసేటటువంటి స్తోత్రాలలో అగ్రగణ్యం అని చెప్పడానికి వీలైనటువంటి స్తోత్రం మనకి భట్టరు వారు అందించారు. అది వారికి రంగనాథుడి పట్ల ఉండేటటువంటి ప్రీతినే ప్రకటిస్తూ వాంతిగజం సోలై అనడంలో కూడా తిరువాయుమొഴി కూడా రంగనాథ వైభవాన్నే చెప్తోంది అని ఇందాక ఎలా సమన్వయం చేసుకున్నా అలాగే ఆళ్వందారుని సమన్వయం చేసుకోవాలి. కానీ ఇదైతే స్పష్టంగా శ్రీరంగనాథ వైభవాన్ని మనకి తెలియచేసేటటువంటి స్తోత్రం అని అనుకోవాలి. అది ఒకటి ఈ స్తోత్రానికి ఉండేటటువంటి ప్రత్యేకత. ఇవి కాకుండా వీరు ఒక వ్యాఖ్యానాన్ని అందించారు. నిన్న దాని గురించి ప్రస్తావన మనం చేసుకున్నాం కదా. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని వారు అందించారు అని చెప్తున్నారు. ఆ వ్యాఖ్యానం పేరు గుర్తుపెట్టుకోండి, భగవద్గుణ దర్పణము. ఇది ఎవరడిగినా ఎప్పుడు అడిగినా మన నోటంటే స్పష్టంగా రావాలి. విష్ణు సహస్రనామ భాష్యం అనకండి, దానికి పేరు ఏదో పెట్టారు. ఏమిటా పేరు? భగవద్గుణ దర్పణం అని భట్టరు వారు అందించినటువంటి సహస్రనామ భాష్యకి ఉండేటటువంటి పేరు. శ్రీభాష్యం అని దానికి ఎలాగైతే రామానుజుల వారి భాష్యానికి మనం వ్యవహారం ఉందో అలాగే భగవద్గుణ దర్పణం అని పేరు పెట్టారు. ఎందుకు ఇలా పేరు పెట్టారు అనడానికి కూడా పెద్దలు మనకి చెప్తున్నారు. అందులో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకి ఇది భగవద్గుణ దర్పణమా, భగవంతుని యొక్క నామ వివరణమా, నామాలను కూడా వివరిస్తున్నారు. కానీ పేరేం పెట్టారు? గుణదర్పణం అని పెట్టారు. ఎంచేత ఆ నామాలు వేటిని వివరిస్తున్నాయి? భగవంతుని యొక్క గుణాన్ని వివరించేటటువంటి నామాలు. యాని నామాని గౌణాని. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం,
భగవంతుని యొక్క నామాలు రకరకాలుగా ఉంటాయి. అందులో గుణాలని తెలియచేసేటటువంటి నామాలు ఇవి అని స్పష్టం చేశారు మనకి భీష్మ పితామహములు. యాని నామాని గౌణములు అంటే గుణ సంబంధమైనవి అనే దాన్ని ఆధారంగా తీసుకుని వీరు భగవద్గుణ దర్పణం అని ఆ గుణ వైభవాన్ని మనకి ఆ భాష్యంలో వివరణ చేశారు అని అంటారు. శ్రీగుణ రత్న కోసం అని కూడా అలాగే అమ్మవారి యొక్క గుణాలని గురించి తెలియచేసేటటువంటి స్తోత్రంగా శ్రీ గుణ రత్న కోశం అనే దానికి కూడా గుణం అనేటటువంటి పేరు వచ్చేటట్లుగా చక్కటి నామకరణాన్ని పెట్టారు అని అంటారు. ఇందులో చమత్కారం మనకి చెప్తారు. ఇది అమ్మవారి వైభవాన్ని తెలియచెప్పేటటువంటిది కాదు, ఇది స్వామి యొక్క గుణాలనే తెలియచేస్తుంది అని దీని పేరుని కొంచెం మారుస్తే ఇంకా బాగుండుండేది అని అంటారు. ఈ పేరు శ్రీ గుణ రత్న కోసం. రత్న కోసం రత్నపేటిక, గుణాలన్నీ ఉంచినటువంటి రత్నపేటిక అని మనం అంటాం కదా, దాన్ని కొంచెం అట్నుంచి మార్చి శ్రీరత్న గుణ కోశం అని పెడితే బాగుండుంటేది అని చమత్కారంగా పెద్దలు వ్యాఖ్యానంలో చెప్తారు. ఏమిటి రెండిటికి ఉండేటటువంటి తేడా అని అంటే, శ్రీ గుణములు అంటే లక్ష్మీదేవి యొక్క గుణములు, ప్రధానంగా లక్ష్మీ స్తోత్రం కాబట్టి అని అంటాం. వీరిద్దరూ ఒకరికొకరు స్వరూప నిరూపకాలు కాబట్టి ఈమె గురించి చెప్తే ఆయన గురించి చెప్పినట్టే, ఆయన గురించి చెప్తే ఈమె గురించి చెప్పినట్టే. ఇప్పుడు శ్రీరంగరాజస్తవం నామం గురించి చెప్పుకుంటాం కదా, అక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం. అయితే శ్రీరత్న గుణ కోసం అంటే భగవంతుడు రంగరాజు యొక్క గుణాలు అని వస్తాయట. ఎలాగా అంటే శ్రీకి రత్నం ఎవరు అంటే స్వామి భర్తే కదా, అన్నిటికంటే గొప్ప భూషణం అని అంటారు. శ్రీదేవికి భర్త అయినటువంటి పరమాత్మ రంగనాథుడు శ్రీరత్నం, ఆ రత్నము యొక్క గుణములకి కోశము అని శ్రీరత్న గుణకోశం అని అద్భుతంగా ఉంటుంది, అలాగే భావించి ఉంటారు అని ఆ వివరణని ఈ భగవద్గుణ దర్పణం దగ్గర ఈ రకంగా కూడా సమన్వయం చేసి మన వాళ్ళు చెప్తారు. కానీ పేరు మాత్రం శ్రీ గుణ రత్న కోసమే. ఎందుకంటే భగవంతుడు రంగనాథుడు అమ్మవారికి ఆభరణం అనడానికి మనం ఇంకో చదువుకోబోతాం కదా. ఇప్పుడు ప్రార్థనా శ్లోకం ఒకటి మనం ఎంచుకున్నాం కదా, శ్రీస్తనాభరణం తేజ అంటూ రంగనాథుడిని మనం వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం శ్రీ గుణరత్న కోసం శ్రీరత్న గుణకోశం అని ఈ రంగరాజస్తవానికి శ్రీరత్న గుణకోశం అని కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా రంగనాథుని యొక్క గుణ వైభవం ఇందులో తెలియబడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటారు చమత్కారంగా. ఇవి వారు మనకి అందించినటువంటి స్తోత్రాలు. స్తోత్రం చేయడం, భగవంతుణ్ణి స్తుతించటం అనేది చాలా ప్రాచీనమైనటువంటి పద్ధతి. ఇది వేద సాహిత్యం నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంది. తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సహ సమింధతే అనే ఒక వేదవాక్యం మనం వింటూ ఉంటాం. ఈ సూక్తాలు చదివినప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటారు. విపన్యవః అంటే స్తుతించేవారు అని అర్థం. ఒకప్పటి రోజులలో స్తుతికి పరమార్థం ఏది అని అంటే, ఇప్పుడు ప్రహ్లాదుడు నృసింహస్వామిని స్తుతించాడు అని మనం వింటూ ఉంటాం. ప్రహ్లాదుడు నృసింహస్వామిని స్తుతించటం, లేదా గజేంద్రుడు భగవంతుణ్ణి స్తుతించటం, లేదా ఎవరో తపస్సు చేసిన వాడు ఆ దైవం ప్రత్యక్షమైతే ఆయనని స్తుతించటం, బ్రహ్మాది దేవతలందరూ వెళ్లి నారాయణ్ణి స్తుతించటం, ఇలాంటివన్నీ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఎందుకు స్తుతి అంటే అది ఆర్తితో చెయ్యటం అనేది ఒకటి, కోరికతో చెయ్యటం అనేది ఒకటి. మన కోరికలు తీరడం కోసం స్తుతి చేస్తాం. ఇదిగో దుర్గా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, ఇప్పుడు మనం రకరకాల పూజలు చేస్తున్నాము, స్తుతి చేస్తున్నాము, నామానుసంధానం చేస్తున్నాము, ఏవేవో కోరికలు కోరుకుంటున్నాము. ఆ కోరికలు తీరడం కోసం భగవంతుడిని స్తుతి చేస్తున్నాము. అంటే కోరికలు తీరడం కోసము, లేదా వరాలని కోరుతూ చేసేటటువంటి స్తుతి, లేదా ఆర్తితో చేసేటటువంటి స్థుతి. ఇంత కష్టంలో ఉన్నాను, నన్ను నువ్వు కాపాడు అని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం, ఇవే పరమార్థంగా ఉండేది ఒకప్పుడు. కానీ తర్వాత
పెద్దలు ఆళ్వందార్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత స్తోత్రరత్నం లాంటివి మనకి కనిపిస్తాయి. అందులో కేవలం ఆర్తి మాత్రమే కాదు, కేవలం వరాలని కోరడం మాత్రమే కాదు, సిద్ధాంత విషయాలని కూడా చక్కగా ప్రతిపాదన చేయగలిగే రీతిలో స్తుతులని మలచడం అనేది మన పూర్వాచార్యులు ఎంచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి. అలా ఈ స్తోత్రాలలో మనకి అద్భుతమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటివే మనకి ముకుందమాల, స్తోత్రరత్నం మొదలైనటువంటి స్తోత్రాలు ఆ కోటిలోకే చేరుతుంది మనకి శ్రీరంగరాజస్తవం అని అంటారు. ఇవి కాకుండా మనకి శాస్త్ర తత్వాన్ని, శాస్త్రీయమైనటువంటి గ్రంథాలని కూడా భట్టర్ వారు అందించారు అంటారు. అన్నీ మనకి లభ్యం కావటం లేదు. అందులో వారు మనకి అందించినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత శాస్త్ర గ్రంథం అంటారు. శాస్త్ర గ్రంథం తత్వరత్నాకరం పేరు రాసుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తత్వరత్నాకరం అని ఆ గ్రంథం పేరు. అద్భుతమైనటువంటి సిద్ధాంత ప్రతిపాదకమైనటువంటి గ్రంథం. ఎంత ప్రామాణ్యం, ఎంత ప్రామాణికమైనటువంటి గ్రంథము అంటే మనకి యామునాచార్యుల వారి సిద్ధాంత గ్రంథాలతో సాటి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. కానీ దురదృష్టవశాత్తు అది ఇప్పుడు మనకి లభించటం లేదు. మరి ఈ గ్రంథాన్ని భట్టర్ వారు రాశారు అనడానికి ఏది నిదర్శనం అంటే ఆ తర్వాత రాసినటువంటి మహానుభావులు తమ గ్రంథాలలో ఈ గ్రంథంలో ఉండేటటువంటి విషయాలని కోట్ చేయటం అన్నమాట. ఇప్పుడు మనం ప్రమాణ తిరట్టు అని చదువుకుంటున్నాం చూసారా, ఒక పాసరం చెప్పుకున్నప్పుడు ఇదిగో అక్కడ ఇది ఉంది, వారు ఇలా చెప్పారు, అక్కడ ఇది ఉంది, ఇలా చెప్పారు అని మిగిలిన గ్రంథాలలో ఉండేటటువంటి అంశాలని మనం ఇక్కడ కోట్ చేసుకుంటూ ఉంటాం. అలా ఈ తత్వరత్నాకరం అనేటటువంటి గ్రంథంలో మనకు ఉండే విషయాలని భట్టర్ వారు ఇలా అన్నారు అని వేదాంత దేశికులు తమ గ్రంథాలలో కోట్ చేసి చెప్పారు అంటారు. ఇలా నేను చెప్తే ఇంతకు ముందైతే అర్థమై ఉండేది కాదేమో. ఇప్పుడు నాకు ధైర్యం ఏమిటి అంటే వేదాంత దేశకులు కూడా శాస్త్రీయమైనటువంటి గ్రంథాలని చాలా రచించారు. అందులో న్యాయ సిద్ధాంజనం, న్యాయ పరిశుద్ధి అనేటటువంటి గ్రంథాలు ఉన్నాయి. నాకు సంతోషం ఏంటి అంటే ఇప్పుడు న్యాయ సిద్ధాంజనమే యతిరాజు చదువుకుంటోంది కోర్సులో. వాళ్ళకి టాపిక్ లో సిలబస్ లో ఒక గ్రంథం అన్నమాట న్యాయ సిద్ధాంజనం, దేశకులు అందించినటువంటి గ్రంథం. అంచేతే అర్థం అవుతుందని నాకు సంతోషం అన్నమాట. ఆ న్యాయ సిద్ధాంజనంలో దేశకులు ఈ తత్వరత్నాకరంలో ఉండేటటువంటి కొన్ని విషయాలని కోట్ చేస్తారు. ఇప్పుడు చదువుకుంటుంది కాబట్టి తనకి ఆ విషయం అర్థమవుతుంది. అలా మనకి ఈ గ్రంథం ఒకటి ఉంది అని తెలుస్తోంది తప్ప లేకపోతే ఆ గ్రంథం మొత్తం మనకి ఇప్పుడు లభించటం లేదు. 70 పర్యాయాలు అందులో ఉండేటటువంటి విషయాలని పరామర్శిస్తూ దేశకులు వాటిని కోట్ చేశారు అని అంటారు. అలా మనకి ఈ గ్రంథం ఉంది అని తెలుస్తోంది అన్నమాట. చూసారా, మహానుభావులు మనకి ఎంతో కష్టపడి గ్రంథాలు అందించిన వాటిని మనం పరిరక్షించుకోలేకపోతే ఎలా లుప్తమైపోతాయి అనడం. ఇవాటి వరకు మనకి ఇవి అంది వస్తున్నాయి అంటే ఎంతో మంది మహానుభావులు వాటిని కాపాడి 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 మన దాకా తీసుకుని వచ్చారు. ఇంకా ఎన్నో గ్రంథాలు లుప్తం అయిపోయాయి. అలాంటి గ్రంథాలలో ఈ తత్వరత్నాకరం అనేది ఒకటి అని అనుకుందాం. అదృష్టవశాత్తు ఈ శ్రీరంగరాజస్తవం అయితే మన దాకా అందింది. ఇది కూడా ఇందులో శ్లోకం ఉంది ఎవరో చెప్పారు అని అనుకొని చూసుకోవాల్సినటువంటి స్థితి కాకుండా ఇవాళ రామాయణాదులు కూడా అలాగే అయిపోతాయేమో అనేటటువంటి భయంతోటే వాల్మీకి రామాయణాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ ఇంత తాపత్రయం ఆమూలాగ్రంగా మనకి ఆ గ్రంథం ఇంతవరకు అందుబాటులో ఉండేది. అందరూ హాయిగా చదువుకునేవారు. మొత్తం రామాయణం భాగవతం చక్కగా అనుసంధానం చేస్తూ ఉంటే నిలిచి ఉండేవి. పుస్తకాలు ఎప్పుడు కావాలనిపిస్తుంది అంటే చదవాలన్నప్పుడు కదా మనకి పుస్తకం కావాలనిపిస్తుంది. ఇంతవరకు శ్రీరంగరాజస్తవం కావాలనుకున్నామా ఏంటి? ఇప్పుడు కదా మనకు కావాలి అని అనిపించింది. పుస్తకం కోసం తాపత్రయపడుతున్నది అంటే దాన్ని మనకు అలవరచేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండాలి. అలా అలవరచలేదనుకోండి అప్పుడు ఏమైపోతుంది మనకి అంటే ఉన్నదే కాబోలు ఇంతే కాబోలు అని అనిపిస్తూ ఉంటుంది. రామాయణానికి కూడా ఎన్ని షార్ట్ కట్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనకి 7 కాండలతో కూడినటువంటి రామాయణాన్ని అనుసంధానం చేయడం అనేటటువంటి ఆలోచనకే స్వస్తి పలికేస్తున్నాము. ఇప్పుడు సంగ్రహ రామాయణాలు, సంక్షేప రామాయణాలు
రామాయణాలు, సుగ్రహ రామాయణాలు, రకరకాల రామాయణాలు, మనకి 24,000 శ్లోకాలతో ఉండేటటువంటి రామాయణాన్ని 1000 శ్లోకాలకు కూడా కుదిల్చి అదే అనుసంధానం చేసుకుని రామాయణం అంతా అనుసంధానం చేసామనేటటువంటి తృప్తి పడేటటువంటి స్థితికి మనం వస్తున్నాం. అయితే ఇది తప్పు కాదు. తప్పు ఎప్పుడవుతుంది అంటే మొత్తం అంతా అనుసంధానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు అది మానేసి బద్ధకంతో, అలసత్వంతో ఏదో సంగ్రహంగా అయిపోవాలి, ఫలితం మాత్రం పూర్తిగా రావాలి అనేటటువంటి దృష్టితో మాత్రం ఇలాంటి వాటిని ఆదరించకూడదు. శక్తి లేని వాళ్ళు ఉంటారు, సమయం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సులభాలు చెప్పి ఉంచారు. ఈ మధ్య చూడండి, గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బంగారం ధర తగ్గించేసింది అని 20,000కో ఎంతకో ఏదో 10 గ్రాముల బంగారం ఎంత ఆ మధ్య చాలా రోజులు ఒక న్యూస్ వచ్చింది, ఇంచుమించుగా 1 నెల రోజుల కిందట అని అనుకుంటాను. ఎందుకంటే చైన్ స్క్రాచింగ్ ఎక్కువైపోయింది, బంగారం విలువ పెరిగిపోతూ ఉంటే ఆశ పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు, అందుకని ధర తగ్గించేసి ఇచ్చేయాలి అనేసి నిశ్చయం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం అని ఒక న్యూస్ వచ్చింది. చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తీరా చూస్తే మనకి 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్లు అనేంత వరకే తెలుసు, కానీ 9 క్యారెట్లు కూడా బంగారం ఉంటుంది అని మనం ఆ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, నిజానికి దాని రేటు అంతే అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, దాంట్లో ఉండేటటువంటి ప్యూరిటీ తగ్గిపోయిందా లేదా? ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కూడా వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ వేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? 24 క్యారెట్ల బంగారాన్ని చేసుకునేటటువంటి వారు ఎవరు ఉంటారు చెప్పండి కదా. 24 క్యారెట్ల బంగారంతో చేసిన పెద్ద పెద్ద వస్తువులు ఉన్న వాళ్ళందరూ కూడా 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటాము అంటే అదే అయ్యో వీళ్ళేమిటి ఇలా దిగజారిపోయారు అని మనం వాళ్ళ మీద జాలి పడాలి. పాపం అసలు కొనుక్కోవడానికి శక్తి లేని వాళ్ళైతే పోనీ ఏదో బంగారం అన్న తృప్తితో 1 గ్రామ్ గోల్డ్ తో కొనుక్కున్నారు, వేసుకున్నారు అంటే సంతోషిస్తాం. అలా కాకుండా చక్కగా పెద్ద పెద్ద వస్తువులు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆచార్యులు కలిగి, మంచి ఆచార్యులని పట్టి, మంచి మంచి గ్రంథాలను సేవించి, చక్కగా సంప్రదాయం పట్ల ఆసక్తి కలిగి, వాటిని అనుసంధానం చేసుకునేటటువంటి శక్తి కలిగి, ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతున్నారు, సూక్ష్మంలో మోక్షం అనేటటువంటి స్థితికి దిగజారిపోతున్నారే. అయ్యో దేని వల్ల అంటే ఆచార్యులు లేకపోవటం వల్ల, ఆచార్యుల దగ్గరుని మప్పకపోవటం వల్ల. మా నాన్నగారు సుందరకాండ పారాయణ అని అంటే ఆ సుందరకాండలో ఎన్ని సర్గలుంటాయి, ఎన్ని శ్లోకాలుంటాయి మీకు అందరికీ తెలుసు. ఇవాళ మీరు చదువుతున్నారు, ప్రతి శ్లోకం ఉపదేశంగా చెప్పి సుందరకాండ మొత్తం పారాయణ చేయడాన్ని అలవాటు చేశారు కావాలని. ఎందుకంటే మనంతట మనం చేసుకోవాలి, ఇందులో సంగ్రహాలు వద్దు, ఇందులో సంక్షిప్తాలు వద్దు అని సుందరకాండలో ప్రతి శ్లోకం ఉపదేశాత్మకంగా చెప్పి సుందరకాండ పారాయణని అలవాటు చేశారు. ప్రతి గ్రంథం 736,000 ప్రతి వాక్యము అనుసంధానం చేయించి కంఠస్థం చేయించేటట్లుగా తీర్చిదిద్దారు. ఇది ఆచార్యులు ఉంటే మనకి కలిగేటటువంటి లాభం. లేకపోతే ఏమవుతుంది, 1 గ్రామ్ గోల్డ్ తోటే మనం తృప్తిని పొందాల్సి వస్తుంది. ఆ 1 గ్రామ్ గోల్డ్ లాగే మనకి గ్రంథాలు కూడా మెలిగిపోకుండా ఉండాలన్నమాట. ఆ గ్రంథాలని ప్రామాణికంగా మనం అందుకోగలిగేటటువంటి స్థితి మనకి కలగాలి. అలా మనకి ఎన్నో గ్రంథాలు ఇప్పటికీ లుప్తమైపోయాయి. అందులో ఈ భట్టర్ వారు రచించినటువంటి తత్వరత్నాకరం అనేటటువంటి గ్రంథం కూడా ఒకటి ఉంది అని మాత్రం న్యాయ సిద్ధాంజనంలో ఉండేటటువంటి కొన్ని కొటేషన్స్ ద్వారా తెలుస్తుంది అని అంటారు. ఇంకా క్రియాదీపం అని మరొక గ్రంథాన్ని రాశారు. ఇదెందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, భగవద్ రామానుజుల గ్రంథాల గురించి నిన్న మీకు ప్రస్తావన ఒకటి చేశాను నేను. 9 గ్రంథాలు కదా, నవరత్నాలు అని అనుకున్నాం. పాపం పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే నేనే ఆపేశాను. మీకు తెలుసు, దాని మీద కృషి చేశారు కాబట్టి. అందులో నిత్య గ్రంథం అని ఒక గ్రంథం ఉంది అని కదా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు నేను ఈ చెప్పిన సందర్భానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది, అందుకని దీన్ని చెప్తున్నాను అనమాట. అంటే ఎవరికి ఏది అనడానికి చెప్తున్నాను. రామానుజుల వారి నిత్య గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే, మనం చదువుకోలేదు కానీ భగవంతుని యొక్క ఆరాధన విధానం స్పష్టంగా అందులో తెలియచేశారు అని అంటారు. భట్టర్ వారి కాలం వచ్చేటప్పటికిట ఆ భట్టర్ వారి శిష్యుడు ఒక ఆయన, ఒక సోమయాజి అంటే బ్రాహ్మణుడు, వేదవేత్త అని అనుకుంటాము. రామానుజుల వారు అందించినటువంటి గ్రంథంలో ఉండే వివరణ చాలా విశదంగా ఉంది, అది నాకు అర్థం కావటం లేదు,
చాలా విస్తారంగా ఉంది కాబట్టి సంగ్రహంగా అంటే లఘు తిరువారాధన అని అంటాను చూసినారా, పెద్ద పూజ చిన్న పూజ అంటాం. చిన్న పూజ పెద్ద పూజ ఏమిటి అంటే ఆ రోజు మనం షార్ట్ కట్ లో చేసేసుకుంటాం. బయటికి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటే విశదంగా పారాయణలతో సహా చేసుకుంటాం కదా. అలాగే సంగ్రహమైనటువంటి పద్ధతి సంధ్యావందనంలో కూడా ఇలాగే ఉంటాయి కదా రకరకాల ప్రక్రియలు. అలాగే ఒక లఘు ప్రక్రియలో నాకు భగవద్ ఆరాధనా విధానాన్ని మీరు అనుగ్రహించాలి అని భట్టర్ వారిని ఒక శిష్యుడు అడిగితే అప్పుడు వారు క్రియాదీపం అనేటటువంటి ఒక నిత్య విధిని గురించి శిష్య ప్రార్థన మీద అందించారు అని ఒక ప్రమాణం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే రామానుజుల వారిలాగే నిత్య గ్రంథం అనేటటువంటి ఒక గ్రంథం మనకి అందింది వీరి ద్వారా. ఇది సంగ్రహం. భగవద్ రామానుజులు అందించినటువంటి గ్రంథం పరిపూర్ణమైనది, విస్తృతమైనది అని మనకి చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకోక్కర్లేదు, ఎందుకంటే అవి లభించటం లేదు కనుక. ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది అష్టశ్లోకి, శ్రీరంగనాథ స్తోత్రం, శ్రీగుణరత్న కోసం, శ్రీరంగరాజస్తవం, పూర్వ శతకము, ఉత్తర శతకము, ఇవి మనకి స్తోత్రాలు చక్కగా లభ్యమవుతున్నాయి. మన అదృష్ట విశేషం చేత మనం అతి ప్రామాణికమైనటువంటి ఈ శ్రీరంగరాజస్తవాన్ని హాయిగా ఆనందంగా అర్థంతో అనుసంధానం చేసుకోగలుగుతున్నాను. రాసేరండి, కానీ దాన్ని ఆదరించినటువంటి వారు ఉన్నారా అని మనకి సందేహం కలగచ్చు. ఆ ఆదరణ, ఈ శ్రీరంగరాజస్తవానికి ఉండేటటువంటి ఆదరణ ఎంతటిది అనడానికి మీకు ఒక వివరాన్ని చెప్తాను. నిజానికి ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా సమకాలీనులైతే ఆదరించేటటువంటి అవకాశం ఉండదు. సమకాలీనులు ఆదరించి దాన్ని గౌరవిస్తే దానికి ఉండేటటువంటి విలువ వేరు. తర్వాత అందరూ ఆదరిస్తారు, కానీ సమకాలీనులు మాత్రం ఆదరించటం అనేది అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ శ్రీరంగరాజస్తవాన్ని ప్రత్యేకించి ఈ శ్రీరంగరాజస్తవాన్ని ఆదరించినటువంటి వైభవం ఎందుకు ఆదరించారు అంటే దాని ప్రభావం అంత ఉందన్నమాట. ఆనాడు భట్టరు వారు అనుసంధానం చేసినటువంటి శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి ఆ శ్లోకాలని వింటే ఇక ఆ ప్రభావాలకి లోను కాకుండా ఉండగలగడం అనేది సాధ్యం కాదనమాట. అంత ఇంప్రెసివ్ గా ఈ శ్రీరంగరాజస్తవాన్ని అనుగ్రహించారు భట్టర్ వారు. అందుకే భట్టర్ వారికి సమకాలీకులైనటువంటి నంజీయర్ వారు వారి శిష్యులే కదా, వారి చేత తీర్చిదిద్దబడిన వారే కదా. అలా వారు తిరువాయుమొழிకి ఒక వ్యాఖ్యానాన్ని అందించారు అని మనం చెప్తున్నాం. ఏమిటా వ్యాఖ్యానం? మీరు పెట్టండి, మీరు టైప్ చేసి పెట్టండి. తిరువాయుమొഴి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అందులో నంజీయర్ వారు అందించినటువంటి వ్యాఖ్యానం ఏది అది మీకు తెలుసు కాబట్టి మీరు గుర్తిస్తున్నారు. అందులో ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలని ఉదాహరించారు. అంటే చూడండి, భట్టర్ వారి కాలంలో వారే అంత అద్భుతంగా వీనిని ఆదరించినందుకు సమకాలీనులలో ఉండేటటువంటి ఆదరణ మనకి నంజీయర్ వారు గుడ్ 9,000 పడి అది అందులో మనకి శ్రీరంగరాజస్తవంలో ఉండే శ్లోకాలు ప్రమాణంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి వారు అక్కడ ఉల్లేఖిస్తూ ఉంటారు. తర్వాత వచ్చినటువంటి వారు నంబిళ్ళయ్య వారు. వారు అనుగ్రహించినటువంటి ఆ తిరువాయుమొഴి వ్యాఖ్యానం వేరే చెప్పక్కర్లేదు, వీడు వ్యాఖ్యానం. అందులో కూడా శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలని శబ్ద సందర్భాలుగాను చెప్తారు, అర్థ సందర్భంగా కూడా వాటిని ప్రస్తావన చేస్తూ ఉంటారు అని మనకి చెప్తారు. అలా కాకుండా పన్నీరాయిరప్పడి అని ఒక వ్యాఖ్యానం ఉంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, మనం కణిని సిరుత్తాంబక వ్యాఖ్యాతలు అలా చెప్పుకున్నప్పుడు ఒకరి పేరు మనం చెప్పుకున్నాం చూసారా, వారు అందించినటువంటి పేరు గుర్తొచ్చిందా? నాయనార్ అనేటటువంటి ఆయన. వారు మనకి ఆ పన్నీరాయిరప్పడిలో కూడా ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి ఎన్నో శ్లోకాలని కోట్ చేసి చెప్పారు. అంటే అసామాన్యమైనటువంటి స్తోత్రం అన్నమాట
శ్రీరంగరాజస్తవం. మహనీయులు అంత ఆదరంగా దాన్ని స్వీకరించి దాన్ని తమ గ్రంథాలలో వారు ఉదాహరణగా చూపించారు అంటే దీని ప్రభావం అలాంటి మహనీయుల మీద ఎంత ఉంది అనడానికి వేరే మనం చెప్పుకోక్కర్లేదు. ఇక వేదాంత దేశకుల సంగతి అయితే ఇంకా అడగనే అక్కర్లేదు. ఎన్నో చోట్ల ఈ ప్రస్తావాన్ని వారు చేస్తూ ఉంటారు. ఇంకా ఇది ఎంత వరకు వచ్చింది అని చెప్పాలి అంటే మనకి పోతన గారి భాగవతంలో సిరికించెప్పడు శంఖచక్రయుగమున్ అనేటటువంటి ఒక పద్యం ఉంటుంది చూసారా. చెప్పకుండా బయలుదేరి వచ్చేసాడు, తొందరగా వచ్చేసాడు అనే ఒక అద్భుతమైన వర్ణన మనకు వచ్చింది. దీనికి మూలం ఏదిట అంటే శ్రీరంగరాజస్తవమే అని చెప్తున్నారు. శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో ఉంటుంది అనుకోండి. ఇది అతంత్రిత చమోపతి ప్రహిత హస్తం అంటూ ఒక శ్లోకం ఉంటుంది. విశ్వక్సేనుడు చెయ్యి అందిస్తే అందుకోకుండా బయలుదేరి వచ్చాడు, ఆ వాహనాన్ని ఎక్కకుండా వచ్చాడు అంటూ రంగరాజస్తవంలో భట్టరు వారు గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామికి ఉండేటటువంటి త్వరని వర్ణిస్తారు. భగవతః త్వరాయై నమః అని భగవంతుడికి నమస్కారం కాదు, భగవంతుడి యొక్క తొందరకి నమస్కారం అని అంటారు భట్టరు వారు. ఆ భావనతోటే మనకి పోతన గారు సిరికించెప్పడు శంఖచక్రయుగమన్ అనేటటువంటి పద్యాన్ని అందించారు అని అంటారు. అంత ప్రభావాన్ని చూపించింది ఇది అని అంటారు. అలాగే మనకి తర్వాత వచ్చినటువంటి అంటే నంబిళ్ళై, అషగే మనవాళ పెరుమాళ్ నాయనార్ వీళ్ళందరి కాలం అయిన తర్వాత వచ్చినటువంటి వారెవరు అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు అని అంటారు. అంటే నాయనార్ కూడా వారి తమ్ముడే అనుకోండి, అంచేత వీరి కాలం ఇక్కడి కాలకి వస్తుంది. వీరు పిళ్ళలోకాచార్య స్వామి వారి రహస్య గ్రంథాలలో కూడా ప్రధానంగా అర్చిరాదే అనేటటువంటి ఒక రహస్య గ్రంథం ఇచ్చారు. అందులో కూడా ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకాలని ఉదహరిస్తారు. ఆచార్య హృదయంలో కూడా ఇందులో ఉండేటటువంటి శ్లోకాలని ఉదహరిస్తారు. అంటే ఎంతగా పెద్దలు ఆదరించారు, ఎంత ప్రభావాన్ని ఆ పెద్దల పట్ల ఈ స్తవం కలిగించింది అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి నిదర్శనం. అంచేత అది గుడ్. అది శ్లోకం నెంబర్ పెడుతున్నా, అతంత్రిత చమూపతి అనే శ్లోకం అనుకుంటాను. నాకు ఉత్తర శతకం అన్నట్టు గుర్తు, పూర్వ శతకంలోనే ఉందేమో, గుర్తు సరిగ్గా చూసుకుందాం మనం. భావనకి అది మూలం భట్టరు వారి యొక్క శ్రీరంగరాజస్తవమే అనడానికి ఇది. ఇంత ప్రభావం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసుకోబోతున్నాం అనమాట. అంచేత మనం ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకోవటం లేదు. మనం కేంద్ర ప్రభుత్వం చీప్ గా ఇస్తానన్నటువంటి బంగారాన్ని మనం ఏమీ ధరించాల్సినటువంటి అవసరం లేదు. మనకి వంశ పరంపరగా వచ్చినటువంటి మంచి నగలు ఉన్నాయి. ఆ నగలని మనం కనీసం ధరించగలిగితే చాలు, ఆ ఓపిక మనకి ఉంటే చాలు. వాటిని పెట్టుకోవడానికి మనస్సు ఉండాలి, వాటిని మొయ్యడానికి తగినటువంటి శక్తి మనలో ఉంటే సరిపోతుంది అని అనుకుందాం. అంత అందమైనటువంటి ఈ స్తోత్రాన్ని హాయిగా మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, కానీ ఇవాళ ఇప్పటితో మనం పరిపూర్ణం చేసుకుందాం. కొంచెం పని ఉంది, బయటికి వెళదాం అన్నాడు మా అబ్బాయి, ఇవాళ సెలవు రోజు కాబట్టి, అందుకని మనం మంగళాశాసనం చేసుకుందాము. దీన్ని ద్వయమంత్రంతో ఒక అక్షరాలతో కూడా దీన్ని సమన్వయం చేసి చెప్తారు. వివరాలన్నింటినీ కూడా నేను రేపు మీకు అనుసంధానం చేస్తుంటాను. కాబట్టి మొదట్లో మీకు చెప్పాను చూసారా, శ్రీరంగరాజస్తవం అనే పేరులో ఉండేటటువంటి సార్థక్యాన్ని మనం తెలుసుకుందాము అని అన్నాము. శ్రీరంగరాజస్తవం అంటే ఇది రంగనాథుడి వైభవాన్ని చెప్తోందా, లేక రంగనాయకి వైభవం కూడా ఇందులో తెలియబడుతోందా అని సందేహం కలిగితే దానికి ఆ నామాన్ని చక్కగా సంస్కృతంలో ఉండేటటువంటి సమాసాలతో విగ్రహవాక్యాలతో వివరించి చెప్తారు. శ్రీరామాయణం అంటచ్చా, శ్రీమద్ రామాయణం అనాలా అని ఒక సందేహం. కొంతమంది ఏమో శ్రీమద్ రామాయణే అది కావ్యే వాల్మీకియే అని కిచ్చిన మనం అనుసంధానం చేస్తున్నాం. ఏమనాలి? శ్రీరామాయణం అంటే కరెక్టా, శ్రీమద్ రామాయణం అంటే కరెక్టా? అది మనకి తెలిస్తే
శ్రీరంగ రాజస్తవంలో రంగనాయక వైభవం ఉందా, రంగనాథుడి వైభవం ఉందా అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. రేపు మనం ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ శ్రీవత్స చిహ్నమిశ్రేభ్య అన్న శ్లోకాన్ని మాత్రం నేను అనుసంధానం చేస్తాను, ఉపదేశం కూడా చేస్తాను. అది వచ్చిన శ్లోకమే కాబట్టి ఇవాళ మనం రెండవ శ్లోకాన్ని కూడా ప్రారంభం చేసుకున్నట్లుగా అవుతుంది. ఎవరో ఒకరు దాన్ని రిపీట్ చేయండి.